హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. రెసిస్టెన్స్ బేసిక్ డెఫినేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ని అపోజ్ చేసే మెటీరియల్ ప్రాపర్టీని మనం రెసిస్టెన్స్ అని చెప్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెటీరియల్ ప్రాపర్టీ అంటే రెసిస్టెన్స్ అనేది ఏంటి అంటే కంప్లీట్గా మెటీరియల్ డిపెండెంట్, అంతేకాని ఇది వోల్టేజ్ మీద కానీ కరెంట్ మీద కానీ డిపెండ్ అవ్వదు. మెటీరియల్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మనకు రెసిస్టెన్స్ అనేది మెటీరియల్ టు మెటీరియల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే దాని యొక్క ప్రాపర్టీ, దాని యొక్క అటామిక్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మెటీరియల్ నుంచి మెటీరియల్కి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి రెసిస్టెన్స్ అనేది కంప్లీట్గా మెటీరియల్ ప్రాపర్టీ. రెసిస్టెన్స్ అనేది ఒకవేళ ఫిజికల్ ప్రాపర్టీ అండ్ అది అటామిక్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది మెటీరియల్ ప్రాపర్టీ అనుకున్నప్పుడు, ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ని చూస్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా న్యూక్లియస్కి బాండ్ అయి ఉంటాయి. ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు, ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి వెరీ లూజ్లీ బాండ్ అయి ఉంటాయి. అంటే వెనెవర్ దెర్ ఈస్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈ ఎలక్ట్రాన్ని పుష్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో నుంచి బయటికి వచ్చి ఫ్రీ ఎలక్ట్రాన్గా మారుతుంది. అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటాం. అదే ఒకసారి ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో నుంచి బయటికి రాగానే దీన్ని ఫ్రీ ఎలక్ట్రాన్ అంటారు. వెన్ ఎన్ ఎలక్ట్రాన్ బికమ్ ఫ్రీ ఎలక్ట్రాన్, ఇట్ టెండ్స్ టు ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఎప్పుడైతే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఒక చోట నుంచి ఒక చోటికి మూవ్ అవుతూ ఉంటుందో, డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్ స్ట్రక్చర్, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ మూవ్ అయ్యేటప్పుడు రెసిస్టెన్స్ అనేది అపోజ్ చేస్తుంది. ఇక్కడ చూపించిన సింబల్లా మనం రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తాం. దీన్ని జనరల్గా ఎలక్ట్రికల్ నెట్వర్క్స్లో మనకి ఆర్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఈ రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి